చేయబడినవి. ఈరోజు మాట, ఈరోజు అంశం, ఈరోజు వాక్య అంశం ఏంటంటే, మీ జీవితాల్లో ఎంతోమంది తెలిసి తెలియక ఆపర్చునిటీస్ని, అవకాశాలని కోల్పోతున్నారు. దేవుడు అవకాశాలు ఇవ్వక కాదు, దేవుడు అవకాశాలు పంపించక కాదు, కానీ అవకాశాలు ఇస్తున్నప్పటికీ అవకాశాలని గుర్తించకుండా అవకాశాలు మీ చేయి దాటిపోతున్నాయేమో, అవకాశాలని మీరు అది మరుగైపోయిందేమో. ఇందాక చెప్పినట్టు ఒక జింక ఏదో లోకంలో ఉంది, మెలకుగా లేదనుకోండి, దాని ప్రాణాన్ని కోల్పోతుంది. అదే రీతిగా మన జీవితంలో కూడా వేర్ వాకింగ్ ఫాస్ట్ రైట్ ద ఆపర్చునిటీస్. మన ముందే ఉంది అవకాశం, మన ముందే ఉంది ఆపర్చునిటీ, కానీ మనము దాన్ని దాటి నడుస్తూనే ఉన్నాం. we're నాట్ లుకింగ్, ఎదురు చూడట్లేదు, నాట్ ఎక్స్పెక్టింగ్. ఏదో నా జీవితం అట్లా వెళ్ళిపోతుందిలే, ఏదో నా జీవితం అట్లానే. చాలామందికి నా జీవితం రొటీన్ అండి, నా జీవితంలో ఎంతో డల్నెస్ ఉంది, ఎంతో నార్మల్గా ఉంది నా జీవితము, ఏమీ లేదు, ఏమి ఉత్సాహకరమైనవి ఏది లేదు అన్న పరిస్థితిలో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ డల్నెస్, ఇఫ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ సేమ్నెస్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ యోర్స్. ఎందుకంటే ఎన్ని అవకాశాలు నిజంగా మీరు గ్రహించి చూడండి, అది మీకు రావాల్సింది, అది మీకు దక్కవలసింది, అది మీరు పొందుకోవాల్సింది. కానీ దాటిపోయిన తర్వాత గ్రహిస్తారు, అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆపర్చునిటీ మిస్ చేశానే, అయ్యో అవకాశం పోగొట్టుకున్నానే అని అంటూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అంటే మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. చాలా మంది మనలో అజ్ఞానులుగా ఉన్నాము. అంటే మన ముందున్నప్పటికీ కూడా మనకి గ్రహింపు లేదు, మన ముందున్నప్పటికీ కూడా మనకి తెలియట్లేదు ఇది దేవుడిచ్చిన అవకాశం అని. అవివేకులుగా ఉండకండి. డోంట్ బి సో, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు బ్లంట్, ఫర్గివ్ మీ, బట్ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ స్ట్రీట్, బికాస్ వై పాలిష్ ఇట్? వీఆర్ సో డమ్. ఎంత నైవ్గా, ఎంత అవివేకులుగా, ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మన ముందు ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించట్లేదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యూఆర్ ఫూలిష్, యూఆర్ అన్వైజ్, యూఆర్ నాట్ రికగ్నైజింగ్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి.